అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి ఏదైతే నిన్న ప్రధానమంత్రి మోడీ చేతుల మీద జరిగిన కార్యక్రమం విజయవంతమైందని చెప్పుకోవచ్చు. అయితే పునఃప్రారంభం నేపథ్యంలో అమరావతి రైతులు ఏమంటున్నారు? అమరావతి ప్రాంతం ఎలా అభివృద్ధి చెందబోతుంది? తదితర అంశాలపై మనతో మాట్లాడేందుకు అమరావతి ప్రాంత తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే అండి. సరే, ఈ అమరావతి ప్రాంతంలో నిన్న మోడీ గారి సభ ఏదైతే మోడీ గారు వచ్చారు ప్రధానమంత్రి, ఆయన పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన చేయడం కానీ ఇవన్నీ విజయవంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే రైతుల నుంచి ఎటువంటి స్పందన వ్యక్తం అవుతుంది? రైతులు కోలాహలంగా ఒక పండగ వాతావరణంలో గ్రామాల నుంచి సందడిగా మేళతాళాలతో బ్యాండ్ మేళాలతో వాళ్ళందరూ కూడా కదిలి వచ్చారు. ప్రతి ఊర్లో కూడా ఎక్కడికక్కడ ఒక పండగని సృష్టించేలాగా భోజనాలు పెట్టుకొని పూజలు చేసుకొని అందరూ ఒక చైతన్య వారధిలాగా కలిసి కదిలి వచ్చారు. వచ్చి మధ్యాహ్నం ఆయన 3 తర్వాత వస్తారని అందరికీ తెలుసు, పత్రికా ముఖంగా కానీ మీడియా పరంగా కానీ అందరికీ తెలిసినప్పటికీ ఆయన రాక కంటే ముందే 1 గంట కల్లా సభ ప్రాంగణం నిండిపోయింది. అంతేకాదు రైతుల కోసం ఒక ప్రత్యేకంగా గ్యాలరీ కేటాయించడం, రైతులందరూ కూడా చాలా సంతోషాలతో ఆనందోత్సవాలతో ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు పడిన బాధలు వర్ణనాతీతం. లాఠీ దెబ్బలు ఎదుర్కొన్నారు, పోలీసు అణచివేత ఎదుర్కొన్నారు, కేసులు పెట్టారు, జైలు పాలయ్యారు. ఇచ్చిన ప్రభుత్వం నుంచి విముక్తి పొంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. తద్వారా మళ్ళా అమరావతి పునర్నిర్మాణానికి ఎవరైతే శంకుస్థాపన చేశారో ఆయనే ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన తిరిగి మళ్ళీ వచ్చి అమరావతి అభివృద్ధికి నేను కలిసి పనిచేస్తాను రాష్ట్ర ప్రభుత్వంతో అని చెప్పి అమరావతిని గ్రోత్ ఇంజన్గా చూస్తాను అని ఆయన ప్రకటించడం వెనక చాలా అంతరార్థం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ దేశ అభివృద్ధిలో కూడా అమరావతి కీలకం కాబోతుందని ఆయన ప్రకటించారు. అంటే ఏదైతే మోడీ ఉన్నారో చంద్రబాబు గారిని మంచిగా పొగట్టడం కానీ, ఆయన పనుల పట్ల హర్షం వ్యక్తం చేయడం కానీ, ఆయన ఒక భవిష్యత్తు నిర్మాత అని కీర్తించినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ప్రస్తుతం మనలా తీసుకోవచ్చు సార్. చంద్రబాబు నాయకత్వం ఇప్పుడే కాదు అనేక సార్లు బయటకు వచ్చింది. కేంద్రంలో పరిపాలనలో ఆయన భాగస్వామ్యంగా అనేక సార్లు ఉన్నారు. ఆయన కూటమి కట్టించి వాజ్పేయి గారికి సపోర్ట్గా ఉన్నారు. అంతకుముందు కూడా కూటమి కట్టించి దేవగౌడ కానీ గుజరాల్ గారు కానీ ప్రధానమంత్రి అవడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా అనేక రంగాల్లో ఆయన యొక్క ప్రతిభ కనపడతా ఉంది. హైటెక్ సిటీ నిర్మాణం కానీ, లేకపోతే ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడంలో కమిటీలలో కానీ ఆయన మార్కు కనపడుతుంది. దాన్ని గుర్తించిన మోడీ గారు ఆయన కూడా ఈ భారతదేశ నిర్మాణంలో మంచి పాత్ర పోషించాలని ఆశించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆలోచన చేయటం, దానిని నిర్మాణం చేయటం, దాన్ని పూర్తి చేయడంలో చంద్రబాబు అనుభవజ్ఞుడని ఆయన చెప్పారని చెప్పి తెలియజేస్తారు. కేంద్రం నుంచి ఎటువంటి సహకారం ఉంటుంది సార్? ప్రస్తుతం రాజధాని నేను మోడీ కొంత చెప్పారు, పూర్తి స్థాయిలో అసలు అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో చేస్తాం అని చంద్రబాబు గారు అయితే హామీ ఇస్తున్నారు. దీనికి ఎటువంటి సహకారం కేంద్రం నుంచి ఉంటుంది? ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ విషయంలో కానీ, హడ్కో లోన్ తీసుకోవడంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ గ్యారంటీలు ఇచ్చింది. అందుకోసమే ఆ డబ్బులన్నీ కూడా అమరావతి ప్రాంతంలోనే ఖర్చు పెట్టబోతున్నారు. అనేక రకాలైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, గొప్ప గొప్ప సంస్థలన్నీ కూడా ఇక్కడ నిర్మాణం చేపట్టబోతూ ఉన్నారు. మరొకటి నిన్న ప్రత్యేకంగా చెప్పింది, క్వాంటమ్ వ్యాలీని ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాం, ఒప్పందం కుదిరింది. దానికి కూడా సహకరించమని ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు అడిగారు. ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళబోతూ ఉంది. అదేవిధంగా రైల్వే జోన్ కానీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయడంలో కానీ, సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేయడంలో కానీ కొత్త కొత్త అంశాలు ఇన్నోవేటివ్గా అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే దానికి కేంద్రం సపోర్ట్ చేస్తుంది. మరొక అంశం ఏంటంటే అనేక రకాలుగా నిన్న 58,000 కోట్ల రూపాయల ఫౌండేషన్స్ కానీ ప్రారంభోత్సవాలు కానీ జరిగినాయి. అంటే ఇది ఒక్కటే దీనికి ప్రత్యేక నిదర్శనం. మోడీ గారు కూడా ప్రత్యేకంగా చెప్పారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 900 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు ఖర్చు పెడితే విడిపోయిన రాష్ట్రంలో కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 9,000 కోట్ల రూపాయలతో రైల్వే పనులు మొదలవుతున్నాయి. అంటే దాని అర్థం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుందని, దానికి కేంద్ర సహాయ సహకారాలు ఉన్నాయని అర్థమవుతుంది. అంటే ఏదైతే రైతులు కొంత విముఖత వ్యక్తం చేస్తున్నారని వైసీపీ అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది.
మళ్ళీ భూసేకరణకు వెళ్తారు, భూస్వామీకరణకు వెళ్తారు. ఇప్పుడు మోడీ రావడం కూడా రైతులు కొంత విముఖత వ్యక్తం చేస్తున్నారని వైసీపీ విమర్శలు చేస్తుంది. దీనిపైన ఎలా స్పందించవచ్చు సార్? గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి అసత్య ప్రచారం చేసింది. అందులో ముఖ్యంగా వైసీపీ అధికారంకి వచ్చినాక 3 రాజధానులు ప్రకటన చేసినాక అప్పటి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు 2 విషయాలు చెప్పాడు. మొదటిది ఇది శ్మశానాన్ని తలపిస్తుందని మాట్లాడాడు. అంతేకాదు ఎవరైనా సరే ఈ భూమిని తీసుకుంటాం, రాజధానికి ఇచ్చిన భూములు తిరిగి వాపసు చేసుకుని వ్యవసాయం చేసుకుంటామన్నా ఇతర అవసరాలకు వాడుకుంటామన్నా సరే తిరిగి ఇస్తామని మంత్రి గారు ప్రకటించారు ప్రభుత్వ విధానంగా. కానీ ఏ ఒక్కరు కూడా తిరిగి భూమిని తీసుకుంటాం, మా భూమి మాకు ఇవ్వండి అని ఎవరు కూడా అప్లికేషన్ పెట్టాల. అంటే దాని అర్థం ఏంటన్నమాట, రైతులు సంపూర్ణంగా రాజధాని కోసం భూములు ఇచ్చారు, స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు అనేది స్పష్టమవుతుంది. ఇటువంటి అసత్య ప్రచారాలు ఎంతకాలం సాగవు, ఎందుకంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. అదేవిధంగా వైసీపీ అసత్య ప్రచారం ప్రజలు నమ్మరు. అవసరమైతే భూమిని ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, రైతాంగ సోదరులు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారితో స్పష్టంగా మాట్లాడి వారికి వచ్చే లబ్ధిని కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది స్థానిక ప్రజాప్రతినిధులుగా మా మీద కూడా ఉంది. ఎమ్మెల్యేగా మీరు రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడు ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు, మళ్ళీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు రాజధాని ప్రాంతంలో. ప్రజలకి ఏ రకంగా మీరు అందుబాటులో ఉంటున్నారు? రైతులకి ఎటువంటి నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నప్పుడు అమరావతి ప్రాంతం అంటే నూతన రాజధానిగా పేరు పెట్టబడిన ప్రాంతం నా నియోజకవర్గంలో 90% ఉంది. ఈ 90%లో నేనేమి నిశ్చలంగా ఉండలేదు. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపుని అందుకొని రాజధానిలో ఇప్పుడున్న రాజధానిలో భూములు తీసుకోవడానికి అధికారులు వెళ్ళినప్పుడు ప్రజలు ఎవరు నమ్మలేదు. వాళ్ళు నమ్మకుండా వాళ్ళు వెంటబడి మేము భూములు ఇవ్వమని తిరస్కరించి పంపించేశారు. అటువంటి సందర్భంలో నన్ను ఇన్వాల్వ్ చేశారు. నేను ప్రత్యేకంగా గ్రామాన తిరిగి సభలు సమావేశాలు పెట్టి రాజకీయ పక్షాలని చైతన్యపరిచి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆర్గనైజేషన్స్తో మాట్లాడి, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన అనుమానాలను నివృత్తి చేసి ల్యాండ్ పూలింగు 53 రోజుల్లో దాదాపు 33,500 ఎకరాల భూమిని సమీకరించడంలో నేను చాలా ముఖ్యమైన పాత్ర పోషించాను. నా ద్వారా చాలా వరకు అనుమానాలు నివృత్తి అయినాయి. ఒక ప్యాకేజీ వచ్చిందంటే కూడా అది ప్రజలను కనుక్కొని అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించి గ్రౌండ్ లెవెల్లో ఈ రకంగా పనిచేయటం చేత ఇది సాధ్యమైంది. సో నేను ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉన్నాను, ప్రజలతోనే మమేకమై ఉంటాను. నెలలో దాదాపు 25 రోజులు తక్కువ లేకుండా ప్రజలతో తిరుగుతూ ఉంటాను. సో ప్రజలు అందుకనే నా మీద నమ్మకం. స్థానికంగా ఒక మాట చెప్పాను అంటే ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చడానికి అది నా స్థాయిలో కానీ లేకపోతే ప్రభుత్వ స్థాయిలో కానీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో కానీ ఉంటే ఖచ్చితంగా దాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రజల ఆలోచనలు ఇలాగ ఉన్నాయి, దాన్ని మనం నెరవేర్చాలని ఏదో రకంగా మాట్లాడి ఒప్పించడంలో నా వంతు పాత్ర ఎప్పుడూ ఉంటుంది. అది నాకు సంతృప్తినిస్తుంది. నిన్న మిమ్మల్ని మోడీ గారు ప్రత్యేకంగా పలకరించి మీతో షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ కాసేపు మాట్లాడటం కానీ జరిగింది. అంటే ఒక రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రధాని మీతో మాట్లాడటం, ప్రత్యేకంగా మీతో చర్చించడం కానీ ఎవరికైనా సంతోషం కలుగుతుంది. ఒక ప్రధానమంత్రి దగ్గరకు వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే అన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా దగ్గరకు తీసుకొని మాట్లాడటం అనేది చాలా సంతోషం. అది కూడా నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే నేను చేసిన కృషి, నేను చేసిన భూ సమీకరణ పడిన కష్టం, ప్రజల తరపున పేద వర్గాల తరపున నేను మాట్లాడిన మాటలు, దాన్ని ముఖ్యమంత్రి చేర్చిన విధానం, ఇవన్నీ కూడా మరి మొత్తానికి ఏదో రకంగా వారి దృష్టికి వెళ్ళి ఉంటాయి. అందుకనే వారు నన్ను ప్రత్యేకంగా అభినందించారని తెలియజేస్తాను. చివరిగా చంద్రబాబు గారు 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తాను, అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని చెప్తున్నారు. ఇది సాధ్యపడే పనేనా? సాధ్యపడుతుంది 100%. ఎందుకంటే ఏదైతే ఈ ఆర్థికపరమైన అంశాలు, లోన్లు కానీ ఇతర అంశాలు కానీ వచ్చినాయో అవన్నీ ఇక్కడ మాత్రమే వాడతారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది, పనులు మొదలైనవి, కొండవీటివాగు పని అభివృద్ధి కార్యక్రమం మొదలవుతుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ సిఆర్డీఏ కానీ 2 సంస్థలు కూడా
ఇంటర్నల్ డెవలప్మెంట్ అంటే మౌలిక వసతుల అభివృద్ధి కోసం బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు 3 సంవత్సరాల లోపు పూర్తి అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఏదైతే అమరావతి నిర్మాణం అయితే ఖచ్చితంగా చంద్రబాబు గారు 3 ఏళ్లలో పూర్తి చేసి తీరుతారని, కేంద్ర సహకారం పూర్తిగా ఉందని కూడా ఎమ్మెల్యే గారు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ కూడా అమరావతి నిర్మాణానికి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు పూర్తి సహకారం అందిస్తానని నిన్న సభలో స్పష్టం చేయడం జరిగిందని కూడా ఎమ్మెల్యే గారు స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో చంద్రబాబు ఒక దార్శనికుడని, ఆయన నేతృత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుందని కూడా ఆయన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి అభినవ భారత్, విజయవాడ నుంచి.